మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 Corinthians chapter 15 verse 58. గడిచిన వారం మనం కొన్ని విషయాలను లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం. మరికొన్ని విషయాలను ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా చెవికి వినడానికి సిద్ధపడదాం. 1 Corinthians 15 verse 58. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. చాలాసార్లు మన ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు అని అంటే, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని కొరకు బ్రతుకుతున్న తర్వాత, దేవుని యందు రక్షణ పొందిన తర్వాత, దేవుని యందు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మీ ప్రయాసము వ్యర్థం కాదు అంటే, చాలామంది అడుగుతారు, ఏం చేశాడురా నీ దేవుడు, ఏమిచ్చాడురా దేవుడు, ఏమి నొప్పుతున్నాడు రా నీ దేవుడు, ఏం మేలు కలిగిందిరా నువ్వు దేవుడు నమ్ముకుంటే, ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని నష్టాలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని రోగాలు వచ్చాయి, ఏం చేశాడురా మీ దేవుడు, ఎందుకురా మీరు అదే కనుక దేవుడానికి అట్లా పడుతున్నారు అని అడుగుతారు. వారితో మనం చెప్పడానికి, ఇంతకు మునుపు మనకి ఏ దేవుడు చేయలేదో ఈరోజు కూడా ఆ దేవుడు చేస్తాడా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఈరోజు మనం నమ్మినటువంటి విశ్వాసం ప్రభువులో ప్రయాస అయితే వ్యర్థం కాదు. ఈరోజు నీకు ఏదైతే ప్రజలు చూస్తున్నటువంటి భౌతికమైనటువంటి అభివృద్ధిని మీకు ఇవ్వలేకపోయి ఉండొచ్చు, లేక నువ్వు సంపాదించుకోలేకపోయి ఉండొచ్చు, లేకపోతే అది సంపాదించుకునే భాగ్యం నీకు కలుగు చేస్తున్నప్పటికీ ఏ రోజు ఆ రోజే చిల్లు జోబులో పడినట్లుగా జారిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా పరిస్థితులు నీ ముందు ఉండొచ్చు, కానీ ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం మాత్రం వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. అది నమ్మాలి, అది దేవుని యొక్క వాట. అయితే దానికి మధ్యలో మనుషులు మనల్ని విపరీతమైన ఒత్తిడిని తీసుకొచ్చినప్పుడు 3 బలహీనతలు జరుగుతాయని చెప్పాడు. మొత్తది ఏమవుతుందంటే, స్థిరులుగా ఉండలేమట, ప్రభులో స్థిరంగా ఉండలేం, స్టాండర్డ్గా ఉండలేం. రెండవది, కదిలించబడిపోతూ ఉంటాం, కదలకుండా కూడా ఉండలేం. మూడవది, ప్రభు కొరకు కార్యాభివృద్ధి కొరకు ఆసక్తిగా కూడా ఉండలేం. ఈ 3 ప్రమాదాలు క్రైస్తవ జీవితంలో ఉంటాయి. ఇయర్స్ టుగెదర్, సెవరల్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నప్పటికీ కూడా, ఒక 2-3 తరాలు వాళ్ళు క్రైస్తవ్యంలో గడిచిపోయిన తర్వాత కూడా, నేను చెప్పిన ఈ 3 బైబిల్లో ఉన్నటువంటి ఈ 3 అంశాలు, 1 స్థిరత్వం లేని వారుగా, 2 కదిలించబడుతున్న వారుగా, 3 ఆసక్తి లేని వారుగా క్రైస్తవ్యాన్ని చూసే తరాలు మన కుటుంబంలోనే చాలా మంది ఉంటాయి. ఎందుకు అంటే, వారు దేవుని యొక్క కార్యాభివృద్ధి కొరకు వారు ఆసక్తిగా లేరు, వాక్యములో ప్రభునందు ప్రయాస వ్యర్థ కాదు అనే విషయాన్ని కూడా వాళ్ళు మరిచిపోతూ ఉంటారు. అందుకే మరి దుఃఖం, లోక సంబంధమైన దుఃఖంలో మనుషులు ఒకలాగా ఆలోచిస్తే, విపరీతమైన ఆస్తి వచ్చినప్పుడు, ఆనందం ఎక్కువైపోయినప్పుడు మనుషులు ఎలా అవుతారో ఒకసారి ఆలోచిద్దాం. మరి గడిచిన దినం మనం మాట్లాడుకున్నాం, ఆనందం బాగా ఎక్కువైపోతే దేవుళ్ళు ఉంటారండి. బాగా ఆనందం ఎక్కువైపోయిన రోజు పార్టీలు, ఫంక్షన్లు, కేకులు, మరి రకరకాల ఇంట్లో డెకరేషన్లు, వీటి మధ్యలో ప్రభువుకి మహిమ తెచ్చే పద్ధతిలో ఎక్కడా క్రైస్తవ విశ్వాసి కనపడడు. ఎందుకంటే వాడు మొట్టమొదటి ఉదయకాలాన్నే, కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ గారు పొద్దున్నే వచ్చి మీరు ప్రేయర్ చేసి వెళ్ళిపోండి పాస్టర్ గారు అని, లేకపోతే పొద్దున్నే మీరు ఉంటారా చెప్పండి, మేము వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళిపోతామండి. ఆ తర్వాత ఏం చేయించుకుంటారో మీకు తెలుసు, ఏం చేస్తారో కూడా మీకు తెలుసు. ఆ సమయంలో మనం పాటలు పాడినా ఇవన్నీ యాంత్రికంగా జరిగిపోతాయి. ఇవి రొటీన్గా చెయ్యకపోతే ప్రజలు ఏమనుకుంటారు అంటే, కానీ చేస్తే ప్రభు ఏమనుకుంటాడని అసలు ఆలోచనే మనుషులకు రాదు. ఖచ్చితంగా చేస్తారు. ఆనందం ఎక్కువైనప్పుడు నువ్వు ప్రభుని విడిచిపెడతావు. ఆ కదలించబడే వారుగా ఆ సమయంలో నువ్వు ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. రెండవది, ఒకసారి ఆలోచిద్దాం. ఏమండి, ఆస్తి బాగా ఎక్కువైపోయింది అనుకోండి, డబ్బులు విపరీతంగా, ఇన్కమ్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి అనుకోండి, మనం దేవునిలో ఉండగలమా? స్థిరంగా ఉండగలమా? దేవునిలో ఉండగలమా? ఏం లేదు. ప్రభు దగ్గర కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు మీరు గుర్తుపెట్టుకుని స్థిరులుగా ఉండడానికి, అంటే కదిలించబడకుండా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. కదిలించబడడం. ఒకేసారి నీ ఇంట్లో దొంగతనం జరిగి నువ్వు బాగా కష్టపడి దాచుకున్న సొమ్మంతో పోయిందనుకోండి, సండే కనపడతారా దేవునిలో? చచ్చుకొచ్చి కనపడతారా? ఇప్పుడు నేను నీతో చెప్తాను, మీరు పక్క వాళ్ళకి నవ్వండి అని, నవ్వుతారా? అప్పుడు ఎక్కడ లేని విచారం అంతా ఎక్కడ ఉంటుంది? పోగొట్టుకున్న, ఏమంటే అన్ని తులాలు దాని గురించి అనకూడదులే, వదిలేండి. పోనీ అట్లీస్ట్ నీ పరసే పోయిందనుకో, నీ బీరువా తాళాలే పోయినాయి అనుకో, నీ ఇంటి తాళాలే పోయి అనుకో, వెంటనే నీకు తెలియని మనోవేదన లాంటి దుఃఖం నిన్ను పట్టేసి నిన్ను విచారంగానే ఉండనిమ్మని చెప్తా ఉంటాయి. అంటే ఆ సమయంలో నీ దగ్గరది ఏదైనా పోయింది అని అంటే, నిజానికి చెప్పండి, అది నీదేనా? పోయింది ఏదైనా నీదేనా? నేను ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి, మొన్న 3 రోజులు 4 రోజులు పండుగలు బాగా జరిగినాయి కదా, రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆ రోడ్లో ఇంకెవరూ లేరు, ఒక బట్టల కవర్ కనపడుతుంది, సెంటర్ ఆఫ్ ద రోడ్ పడిపోయి ఉంది. వెళ్ళి బండి ఆపి తీసి చూస్తే దానిలో కొత్త బట్టలు 5 జతలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ యాప్ట్గా తన ఫిట్టే, తన నుంచి ఎవరైతే బండి డ్రైవ్ చేస్తున్నాడో వాడి సైజే, సరిగ్గా నడుగు సరిపోయింది, షర్ట్ సైజు సరిపోయింది, అంతా బాగున్నాయి. 5 జతలు ఉన్నాయి. తీసుకుని
బండి స్టాండ్ వేసి ఓ 10 నిమిషాలు చూశాడట. మళ్ళీ ఎవరైనా వెనక్కి వస్తారేమో అని ఇంకొచ్చి ముందుకు వచ్చి అక్కడ ఒక కటింగ్ సెలూన్ షాప్ ఉంటే ఆ రోడ్డు మీద అక్కడ ఆపి, బాబు ఎవరైనా ఇటు వచ్చి బట్టలు ఏమైనా పడిపోయినాయి అని ఎవరైనా అడిగితే ఇదిగో నా ఫోన్ నెంబరు, దీనికి ఫోన్ చేయి నేను వచ్చేస్తానని చెప్పేసి కవర్ అక్కడ ఫోన్ నెంబర్ పెట్టాడు. 2 రోజులు అయిపోయింది, ఫోన్ నెంబర్ ఏం రాలేదు, ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు ఆదివారం ఉదయాన్నే చర్చికి వద్దామంటాడికి బీరువా దగ్గరికి వెళ్ళేటాడికి కవర్ గుర్తొచ్చిందంట. కొత్త బట్టలు వేసుకెళ్ళిపోయి తీశాడు, చూసుకున్నాడు. నాకు లేని కలర్స్, నాకు లేని డిజైన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, అయినా నాది కాదు కదా ఇది, దీన్ని నేను ఎందుకు వేసుకోవాలి, సర్లే ఓ పని చేద్దాం అని చెప్పి మళ్ళీ అవన్నీ కవర్లో పెట్టుకొని చర్చికి వచ్చాడు. వచ్చి సీరియస్గా, అన్నయ్య నాకు బట్టలు దొరికాయి అన్నాడు. బట్టలు దొరకడం ఏంటారు, 5 జతలు అన్నాడు. 5 జతలు అంటే ఎవరిదో బ్యాగ్ పడిపోయింది. ఏం చేసావు అని అంటే తీసుకొచ్చానండి. ఏం చేద్దాం అనుకున్నట్టు, మీరు ఎవరికైనా పేదవాళ్ళకి వెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాడు. ఉంచుకో పర్లేదన్న, నీకు ఎవరిదో కాదు కదా, అక్కడ ఉన్నాయి, దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, తీసుకో అంటే వద్దన్న, నాకున్నాయి సరిపోతాయి. నిజాయితీ చాలామందికి హృదయంలో ప్రేరేపించబడతా ఉంటుంది, కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీకు వచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ నిజాయితీని చూడడానికి బదులు కొన్ని తప్పుడు పనులు చేయమని నీ శరీరం ప్రోత్సహిస్తూ ఉంటుంది. అది నీ పిల్లలే కావచ్చు, నువ్వే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీకు ఏ పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చినా అది నిన్ను తప్పు చేయి అన్నాడు. అది నీ అతని అవసరతలో ఉన్నప్పటికీ కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాడు. కొంతమంది అవసరతలో ఉంటే తర్వాత మళ్ళీ తిరిగి దానిని ఇచ్చేద్దాము కదా అనేటువంటి ఆలోచనతో మనుషులు నడుస్తారు. ఈరోజు కొంచెంలో ఉండేటువంటి తృప్తి ఎక్కువలో ఉంటుందా? చాలామందికి ఉండదండి. కొంచెంలో ఉండేటప్పుడు ఏం చేస్తామంటే, అంటే తక్కువ ఇన్కమ్ సోర్సెస్ మనకు నేను అనుకోండి, భక్తిలో చెప్తున్నాను, అందరికీ గురించి కాదు, భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభువా మరి మా పరిస్థితి ఇలా ఉంది, ఇగో నువ్వు ఇది ఇచ్చావు, ఈ నెల జీతం, లేకపోతే ఈ రాబడి వచ్చింది, ఈ అద్దె వచ్చింది, లేకపోతే ఈ పరిస్థితి వచ్చింది, ఇంతను బట్టి మేము ఏం చేయాలి, మీరు సహాయం చేయండి, ఇదిగో ప్రభు ఇలా చేస్తున్నానని దేవునిని అడిగి ఖర్చు చేస్తారు. ఎప్పుడు తక్కువగా ఉంది. ఎక్కువ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారో తెలుసా, ముందు ఖర్చు చేసి తర్వాత దేవుడికి చెప్తారు. ముందు ఖర్చు పెడతారు, తర్వాత దేవునికి చెప్తారు, ప్రభువా ఇలా అయింది. ఎప్పుడు మీకు గుర్తొస్తే, అది కూడా ప్రార్థన చేయాలని అనిపిస్తే. వాస్తవంగా నీ జీవితంలో కరువులో ఉన్న రోజు నీ హృదయం పొంగుతున్న దేవుని మీద ఆనుకునే స్థాయి రాబడి పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుని కన్నా సిరిని ప్రేమించే మనస్సును అపవాదిని ముందు పెడతాడు. తెలివైన వాడు వాక్యాన్ని గుర్తుపడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు, ఏ వ్యక్తి ఇద్దరికి దాసుడుగా ఉండలేడు. ఎవరెవరికి, దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేడు. అప్పుడు నువ్వు జడ్జి చేసుకోవాలి, అరే నాకు ఇప్పుడు పెరుగుతుంది. ఒక ఆయన చెప్తున్నాడు, బాస్ గారు నిజంగా దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, అసలు ఈ వరుసనే స్ట్రెచ్లో, సింగిల్ స్ట్రెచ్లో 3 monthsలో 4 ప్రమోషన్లు వచ్చాయి బ్రదర్, అందుకే నా చర్చకి రావట్లేదు బ్రదర్. అసలు ఖాళీ ఉండలేదు బ్రదర్. అవును, ఎందుకు ఖాళీ ఉంటుంది? నిన్ను అపవాది ఒక చిన్న బలహీనత వేశాడు. ఒకదాని మీద ఒకటి అభివృద్ధి పరిచిన వెంటనే నీకు బాధ్యతలు పెరుగుతాయి, నువ్వు చేయాల్సినటువంటి పనులు ఒత్తిడి పెరుగుద్ది, నీ కింద ఉన్న వారికి నువ్వు జవాబుదారీతనం, పై ఉన్న వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పని పెరిగిపోతుంది. అందువల్ల నెమ్మదిగా నువ్వు దేవునిని నిర్లక్ష్య పెట్టడం ప్రారంభిస్తావు. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అని బైబిల్ చెప్తుంది. కానీ మన జీవితాల్లో ఏమాత్రం ఇన్కమ్ సోర్స్ పెరిగే కొద్దీ చాలా మంది జారిపోతూ ఉంటారు. మొన్న నేను ఒక సహోదరుడు చెప్తున్నటువంటి మాట చాలా ఇష్టంగా అనిపించింది. ఒకసారి నేను మీతో చెప్తాను, దాన్ని తప్పు అర్థాలుగా తీసుకెళ్ళి మీరు ఇతరుల దగ్గర చెప్పకండి, జాగ్రత్తగా వినండి. అంతవరకు క్రైస్తవ విశ్వాసంలో మనకి నిజమైన దేవుడు ఎవరు? మీరు చెప్పండి, ఎవరండి మీ దేవుడు ఎవరు? ఎంతసేపు ఆలోచించారేంటి? అది బైబిల్లో ఇంకొకటి దేవుడు ఉన్నాడు, వాడి కడుపేవాడికి దేవుడు అన్నాడు దేవుడు. అది కాదు కదా. మన దేవుడు ఎవరు? ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ఆయన మాటల్ని, ఆయన వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి. కానీ చాలా ఎక్కువ మంది క్రైస్తవులట లక్ష్మిని, సరస్వతిని ప్రేమిస్తారంట. లక్ష్మిని, సరస్వతి. లక్ష్మీదేవి ఎవరికి? లక్ష్మీదేవి దగ్గర ఏముంటుంది? సరస్వతీదేవి దగ్గర ఏముంటుంది? వెరీ గుడ్. ఇక్కడ చదువు ఉంటుంది. ఆదివారం మన పిల్లలందరూ ఏ దేవుని ఆరాధిస్తారు? వెళ్ళి నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, ఏ దేవతని? ఎందుకు? మీకు తెలీదు. మీకు తెలియకుండానే మీరు పంపుతారు. ఎందుకంటే ఫీజు కట్టి వాళ్ళు బెదిరిస్తారు కదా మిమ్మల్ని, అందుకు మీరు పంపిస్తారు. అయితే విషయం ఎందుకో చెప్పనా? సరస్వతిని ప్రేమిస్తే లక్ష్మి వస్తుందని. ఎందుకు చెప్పండి? ఇప్పుడు బాగా చదువుకుంటే ఏమొస్తుంది? బాగా లక్ష్మీదేవి వస్తుంది కాదా?
కాదని చెప్పండి చూద్దాం. వెనకాతల ఉద్దేశం ఏంటంటే, మోటివ్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటా. ఎవరు చెప్పారు? నీ దేవుని మాట ముఖ్యమైపోయిందా? లేదు ఆదివారం పూట మేము వెళ్ళి కోచింగ్ సెంటర్లో కూర్చోవాలి, కాలేజీలో జాయిన్ అవ్వాలి, కాలేజీలో కూర్చోవాలి, పొద్దున్న సాయంత్రం. ఏది ఇస్తుంది నీకు జ్ఞానం? ఏది ఇస్తుంది? ఆయన నీతిని, ఆయన ఆజ్ఞలను ప్రేమించు వారిని ఆయన ఆస్తికతలుగా చేస్తానన్నాడా? వెళ్ళి ఆ కాలేజీలో కూర్చుని పరీక్షల కోసం కింద మీద పడమని చెప్పాడా? అంటే నిన్ను నేను తప్పు చేస్తున్నావని నేను అంటలా. అది ఎక్కువయ్యే కొద్దీ, నీ హృదయంలో ధనం మీద ఆశ పెరిగే కొద్దీ, మంచి ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, ఇంకా పెద్ద ఉద్యోగం, ఇంకా పెద్ద అల్టిమేట్గా నువ్వు ప్రేమించేది లక్ష్మినే, యేసుని కాదు. కాబట్టి ఈ సరస్వతిని ప్రేమిస్తావో, లక్ష్మిని ప్రేమిస్తావో, యేసుని ప్రేమిస్తావో, అది నీ ఇష్టమే. కాకపోతే పెరిగే కొద్దీ నీ హృదయం సంకుచితమైపోయి కదిలించబడే వారిగా మారిపోతా ఉన్నారు మెనీ క్రిస్టియన్స్. ఈరోజు ధైర్యంగా వెళ్ళి, మొన్న శామ్యూల్ చెప్పాడు వచ్చి, ఏమి నువ్వు ఫ్రైడే యూత్ అని అంటే, నేను రాను, మీకు ఏమైనా ఎగ్జామ్ పెట్టుకోవాలంటే లక్షవారం పెట్టేసుకోండి, నేను క్లియర్ చేస్తాను, నేను మాత్రం ప్రేయర్కి వెళ్ళిపోతాను. ఎంతమంది చెప్తారు? ఎంతమంది పేరెంట్స్ అలా ప్రమోట్ చేస్తారు? మీ పిల్లలకి అలాంటి దర్శనాన్ని ఇవ్వగలుగుతారు? ముందు రోజు ఎగ్జామ్ పెట్టుకొని నేను రాసేస్తాను, నెక్స్ట్ డే నాకు పర్మిషన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోవాలి, నాకు ప్రేయర్ ఉంది, యూత్ ప్రేయర్ ఉంది, నాకు సండే ప్రేయర్ ఉంది, నేను ఎగ్జామ్కి అటెండ్ అవ్వను, నేను చర్చ్కి అటెండ్ అవ్వాలి. ఎంతమందికి ఉంది ఈ ఆసక్తి? పెరిగే కొద్దీ నువ్వు కదిలించబడిపోతారు. ఏమంటే, ఊరుకోవట్లేదు పాస్టర్ గారు అంటే ఇప్పుడు ఎవరు ఊరుకోవాలి? నేను ఊరుకోవాలి, పాస్టర్లు ఊరుకోవాలి. మళ్ళీ మీకు వెళ్ళి తీసుకొచ్చి హాల్ టికెట్ తీసుకొస్తారు, కంపస్ బాక్స్ తీసుకొస్తారు, స్కేల్ తెస్తారు, అట్ట తెస్తారు నా ముఖం మీదకి. మీరు సంవత్సరం అంతా ప్రేమించింది వాళ్ళని కదా, వాళ్ళు మీకు ఎలాగో చేస్తారు, డబ్బులు కడుతున్నారు కదా, మళ్ళీ మేమెందుకు ప్రార్థన మధ్యలో? అంటే పెరిగే కొద్దీ నీ జీవితంలో దేనిని పెరుగుతున్నావు, దేనిని పెంచుకోవడం, కదిలించబడుతున్నారు. ప్రభువులో నిజానికి ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదు, కానీ కదిలించబడిపోతున్నారు. విశ్వాస జీవితంలో అనేక రకమైన ఫ్లక్చుయేషన్స్. ఎందుకు ఇలా కదిలించబడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే శ్రద్ధ అనే పదాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి, నీ భక్తి జీవితంలో పెరిగే కొద్దీ ఆస్తి కానీ, అంతస్తులు కానీ, స్థితి కానీ, స్థాయి కానీ నీకు పెరిగే కొద్దీ అల్టిమేట్గా దేవుని మీద శ్రద్ధ తగ్గుతుంది. కాదంటారా? శ్రద్ధ ఏమండి, దేవుని మీద భయం తగ్గుద్దని నేను చెప్పట్లే, భయం పెరుగుద్ది. ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, ఉపవాసం ఉండలేకపోతున్నానండి, చర్చికి వెళ్ళలేకపోతున్నానండి, మా పాస్టర్ గారు ఈ నెలలో 6 కార్యక్రమాలు పెట్టారు, ఒక్కదానికి నేను వెళ్ళలేకపోయానండి, ఏంటోనండి వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నానండి, ఈ సొత్తోనే ఉండిపోతారు. శ్రద్ధ ఏంటి? వెతుకుతావు, పరుగులు పెడతావు, ఆసక్తితో ముందుకు వెళ్తావు, ప్రయత్నం చేస్తావు, ప్రతిదాన్ని గెలుస్తావు. కారణం, నీకు దేవుని మీద శ్రద్ధ ఉంది. దేవునిని వెతుకులాడేవారు ఎక్కడ కనుగొంటారని పరుగులు పెడతారు. ఆ ఆసక్తి, బిజినెస్, ప్రతి సమయంలో కూడా ఎక్కడెక్కడ ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచన. అందుకే బైబిల్ చెప్తుంది, ధనవంతులైన వారు నానా విధములైన దురాశల చేత తమ్మును తామే పొడుచుకొని విశ్వాసం నుంచి తొలగిపోతారు. అంటే నీకు నువ్వే భ్రష్టత్వంలోకి పోవడానికి కారణం ఏంటంటే, డబ్బు పెరిగేటప్పుడు నువ్వు కదిలించబడిపోతావు. ఉద్యోగాల్లో కొరుకుద్ది మీరు కదిలించబడిపోతారు. నేను కొంతమందిని చూస్తాను, హైయర్ అఫీషియల్స్. ఒక విశ్వాసి ఎంతో గొప్పగా, ఒక హైయర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశారు తెలుసా? ప్రతి సంవత్సరం ఏదైనా ఇనాగ్రేషన్ చేసేటప్పుడు, మీరు గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషనల్ ఇనాగ్రేషన్స్లో మీరు చూస్తే ఖచ్చితంగా అక్కడ ఎవరు వచ్చినా కూడా గోతులో దిగి వేస్తారు కదా, రాళ్ళేసి కొబ్బరికాయ కొట్టి తాపితో సున్నవేసి అక్కడ పంతులు గారు వస్తారు, వేదమంత్రాలు చదువుతారు, నీళ్ళు వేస్తారు, అని జరుగుతాయి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏమండి, మనది సెక్యులర్ కంట్రీ కదా, అన్ని మతాలు సమానమే కదా, మీరు ప్రతి సంవత్సరం కొబ్బరికాయలు కొడుతున్నారు కదా, మనం ప్రార్థన చేద్దాం అన్నాడు. అదెలా కుదురుదండి అండి? ఎందుకు కుదరదు? మీరు ఆ పని చేసేటప్పుడు ఈ పని కూడా చేద్దాం, ఈ కార్యక్రమం వాళ్ళ కోసం కాబట్టి అదే పని చేద్దాం. వెంటనే పాస్టర్ గారు వెళ్ళాం, అందరం కూర్చున్నాం, పాటలు పాడాం, ప్రార్థన చేశాం. ఆ కార్యక్రమాన్ని అంతటినీ దైవికమైన పద్ధతిలో జరిగించాం. అధికారులు అందరూ అక్కడికి వచ్చి నిలబడి చూస్తున్నారు. ఇది కూడా ఇలా కూడా చెయ్యొచ్చా? ఎందుకు చేయకూడదు? పైనుండేవాడు ప్రభు కొరకు విట్నెస్ కలిగి ఉండాలని ఆశ కలిగి ఉండాలి, కానీ నీ గురించి దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. దానియేలుకి చేయలేదా? షడ్రకు మేషకు అబేద్నెగోలకు చేయలేదా? మరి అనేక మందికి దేవుని కొరకు సాక్షులుగా ఉన్న వారికి అనేక అద్భుతాలు జరిగాయి. ఉండడానికి నీకు తపన లేదు, భయం లేదు, ఏమంటారో ఏమనుకుంటారో, ఎందుకు వచ్చిన గొడవలే. ప్రతి చోట లాస్ట్ టైం మొన్న ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో క్రిస్మస్ చేయడానికి వాళ్ళు చాలా తర్జన పడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి మెమో ఇచ్చారు, ఎవరిని అడిగి ఈ కార్యక్రమం చేశారు అని. అందరూ కంగారు పడుతున్నారు. ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు వద్దులేండి అన్నాడు. ఏమండి అని అంటే, భయపడుతున్నారండి అందరూ, ఎందుకు మనం క్రిస్మస్ చేస్తే మళ్ళీ రేపొద్దున ఎవడైనా అడిగితే సమాధానం చెప్పుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు చేయమన్నాడని చెప్పండి అన్న.
అదేంటండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పారండి అని. చెప్పాడు ఆయన. ఇదిగో నా దగ్గర పేపర్ కటింగ్ ఉంది, ఇదిగో ఆయన చెప్పాడు, ఇదిగో పలానా పేపర్లో అకార్డింగ్ టు దిస్ అని చెప్పి నేను అది ఇచ్చాను. ఆ పేపర్ కట్ చేసి ఆయనకి పంపించాను. మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ క్రిస్మస్ చేశాడు, మొత్తం అందరినీ పిలిచి. వెంటనే ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, నీకు ఒక ఆశ కలిగి ఉండాలి ప్రభు కొరకు సాక్షులై ఉండడానికి. నీ ఇంటి దగ్గర, నీ అపార్ట్మెంట్లో, నీ కాలేజ్లో, నీ ఆఫీస్లో, నువ్వు పనిచేసే ప్రదేశంలో ఎక్కువయ్యే కొద్దీ నిర్లక్ష్య పెట్టి కదిలించబడని వారుగా ఉండడానికి ప్రయత్నించేయండి. ప్రభునందు ప్రయాస వృధా కాదు. చాలాసార్లు కదిలిపోతుంటారు. ప్రతి సమయంలో కదిలిపోవడం అనేక మందిని కూడా మీరు వెనక్కి లాగేస్తూ ఉంటారు, ఎందుకు వచ్చిన గొడవలే అనేటువంటి విషయం. కానీ రాబోతున్న కాలంలో నువ్వు ఎదుర్కోవాల్సిన ఒక నగ్న సత్యం ఏంటంటే, ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతమందికి తెలుసు? 22కి 22వ తారీఖుకి ఓ ప్రత్యేకత ఉంది. ఏంటంటే, గ్రామ్ స్టెయిన్స్ గారిని 2 పిల్లలతో పాటు ఒరిస్సాలో కందమాల్లో కాల్చేశారు. రాబోతున్న కాలంలో నెక్స్ట్ ఆర్డర్ నీదే. ఇంటితో పాటు పెట్టేయచ్చు, ఇంకెక్కడైనా కూడా మనల్ని పెట్టేయచ్చు. ఎందుకు? అదొక ప్రత్యేకత. క్రీస్తు కొరకు బ్రతకడంలో ఒక ఆసక్తి, మరణము కొరకు సైతం ధైర్యంగా నిలబడడం. అంతేగాని ప్రతి సమయంలో కదిలించబడేవారుగా మనం ఎప్పుడు ఉండడానికి ప్రయత్నించేది. 3వ విషయం చెప్తాను. నువ్వు ఎలా కదిలించబడతావో, మొదటిది ఆనందం ఎక్కువైనప్పుడు నువ్వు కదిలిపోతావు, దేవుని కొరకు నిలబడవు. ఆస్తి ఎక్కువైనప్పుడు నువ్వు కదిలిపోతావు, దేవుని కొరకు నిలబడలేవు. 3వది తృప్తి బాగా పెరిగిపోయింది అనుకోండి, తృప్తిగా ఉన్నాం అనుకోండి, దేవుల్లో ఉంటారా? తృప్తి బాగా అన్నిట్లోనూ మంచి కంటెంప్ట్గా హాయిగా అన్నిట్లో. ఏది తృప్తి అంటే ఎప్పుడు వస్తుంది? ఏది లోటు లేదు, ఏది తక్కువ లేదు, దేని గురించి బాధ లేదు, చింత లేదు, హాయిగా. అప్పుడు దేవుల్లో ఉంటారా? సమస్యల్లో ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఈ సమస్యలన్నీ తీరిపోతే ఇంకెప్పుడు కూడా మరి ఇలాగా అలాగొచ్చి కాళ్ళ దగ్గర కూర్చుందామని ఉందండి అంట. తీరిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎతుకుతాను, మంగళవారం కనపడరు, శుక్రవారం కనపడరు, ఆల్నైట్ కనపడరు, డే ప్రేయర్ కనపడరు, అప్పుడప్పుడు ఆదివారం కనపడతారు. ఏంటి అని అంటే, మాకు తీరిపోయింది కాబట్టి వాళ్ళు దేవునికి సైతం కదిలించబడతారు. ఈరోజు చాలా మంది కృతజ్ఞతలు కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనుషులు జీవించేస్తా ఉన్నారు. దేవునితో వారు నిలబడాల్సిన రోమపత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఒక మాట చెప్తాడు. Romans 8:24, రోమపత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది వచ్చేస్తుంది అనుకో, ఆ తర్వాత దాని గురించి ఎదురు చూస్తావా? ఇక మర్చిపోతావు. ఆ సమయంలో దేవుని ద్వారా నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకు చూడండి, తప్పు ఎక్కడ జరిగిందో చెప్తాను. నాకు ఒకటి కావాలి, అది నేను పొందుకోవాలి, నాకు చాలా వేదన ఉంది, నాకు ఆసక్తి ఉంది, నేను ఎదురు చూస్తున్నాను, అది ఎవరి దగ్గర ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళని పట్టుకుంటాను. యేసయ్యా నువ్వు నాకు అది ఇవ్వు, నువ్వు నాకు అది చూడు, నువ్వు నాకు అది చెయ్యి, నువ్వు నాకు అలా విడిపించు, నువ్వు నాకు అలా నడిపించు, నువ్వు నన్ను దాన్ని పొందుకునేలా చెయ్యి. ఎవరు పట్టుకున్నారు మీరు? యేసయ్యకే చెప్పారు. అది మీ దగ్గరికి వచ్చేసింది, నిరీక్షించబడింది మీ దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఎవరిని వదిలేస్తారో తెలుసా? నిరీక్షించబడు దాన్ని పట్టుకుని నిరీక్షణ కర్తను వదిలేస్తాం, దేవుడిని వదిలేస్తాం. ఇంక మన దేవునితో పని లేదు, మనకు వచ్చింది కదా, అది వస్తుందా లేదా? ఒక తమ్ముడు చెప్పాడు, అన్నయ్య మీరు ఎలాగైనా ప్రార్థన చేసి మా డాడీని ఒప్పించిన బుల్లెట్ కొనివ్వండి అన్నయ్య. బుల్లెట్ ఎందుకు? లేదన్నయ్య, దాంతో నాకు సువార్తకి మరి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అన్నయ్య, హాయిగా వెళ్ళిపోవచ్చు అన్నయ్య, ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నయ్య. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో తెలుసా పిల్లలకి? ఎగ్జాజరేట్గా. నిజంగా ఆ యూట్యూబ్లో కూడా చెప్పలేడేమో అలాగా. వీళ్ళు చెప్పారు బాగా అన్న వద్దురా, లేదన్నా మీరు పరిచర్యలో మనం ఎంత ఈజీగా వెళ్ళిపోతారు, కారులాగా వెళ్ళిపోద్ది అన్నయ్య అని. ఎందుకు వెళ్ళిపోద్ది? 2 వీలర్ 4 వీలర్ లాగా ఎలా వెళ్తుంది? అయినా లాభం లేదు. సరే తండ్రి ప్రేరేపించబడ్డాడు, ప్రేమించాడు, ప్రార్థన చేశాడు, పిల్లోడు ఉపవాసం ఉన్నాడు, భక్తిని చూశాడు. నాన్న పిల్లోడు భక్తికన్నా ఇంకేం కావాలండి? ఐస్ అయిపోతారు కదా, అంతే బుల్లెట్ కొనేసాడు. భయ్యా ఇప్పుడు బుల్లెట్ మీదే కనపడుతున్నాడు, చర్చిలో కాదు. ఏంటి అని అడిగితే వాడు ఒకటే చెప్తున్నాడు, ఇలా వచ్చేద్దామని ఇలా ఒక రౌండ్ కొడదామని వెళ్ళేటోడికి ఫ్రెండ్ ఎవడో పట్టుకెళ్ళిపోతున్నాడు అన్న. హానెస్ట్ మళ్ళీ అలాగే తెలుసా, చేసిన పాపం చెప్పేసి పోద్దంటారు కదన్నా అని వచ్చి మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం. నేను అక్కడ ఉండిపోయానయ్యా, నేను అలా రిలయన్స్ దగ్గర ఉండిపోయానయ్యా, నేను ఇక్కడ ఉండిపోయానయ్యా. మరి చర్చికి రా తమ్ముడు, ఉండిపోయాను ఇక్కడ స్టక్ అయిపోయానయ్యా. స్టక్ అయిపోతావా? చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నిరీక్షించబడింది వచ్చేసిన తర్వాత నిరీక్షణకు ఆధారముగు నిరీక్షణ కర్తను విడిచిపెట్టడం. మెనీ పీపుల్ ఆర్ హియర్ లైక్ దిస్.
నీవేదో విషయాల కొరకు ప్రభుని పట్టుకున్నావు, ఆ విషయాలు నీ దగ్గరికి వచ్చేసాయి. ఆ విషయాలలో ఇక నీకు ప్రభు అనవసరం, వచ్చేసింది కదా, ఇంకా అనవసరం. వచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండే జీవితంలో నువ్వు ఎలా ఉంటావు అనే విషయాన్ని మనిషి అర్థం చేసుకోవాలి. ఈరోజు తాకి చూసిన వెంటనే నువ్వు నిరీక్షణ కోల్పోతున్నావు, ప్రభులో విడిచిపెట్టేస్తున్నావు. 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి, రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని. చూసారా, నీ విశ్వాస జీవితంలో కొంతమంది ఏమో అవి వచ్చేయటం వలన ప్రభుని వదిలిపెట్టేశారు. అందరూ వినండి, అవి వచ్చేయడం వలన ప్రభుని వదిలిపెట్టేశారు. కొంతమంది ఏంటో తెలుసా, సమస్తము దేని కొరకు చేస్తాడు దేవుడు? మేలు కొరకు. ఒకసారి మీ పక్కన చెప్పండి, సమస్త మేలు కొరకు జరుగుతాయి. అన్ని మేలు కోసమే చేస్తాడు, అన్ని మేలే దేవుని ఉద్దేశం. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా రండి. ఆలస్యం 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 ఏటో అందరూ మాట్లాడండి. నీకు నువ్వు చెప్పుకో, అసలు నీలో చాలా విషయాల్లో ఆలస్యాలకు ఇబ్బంది ఉంది. ఆలస్యం దేనికోసం? మేలు కోసం. చాలా స్లోగా జరుగుతున్నాయి, నెమ్మదిగా ఫైల్ మూవ్ అవుతుంది, నెమ్మదిగా కదులుతున్నాయి, నెమ్మదిగా బాగా స్లోగా అవుతున్నాయి. దేనికోసం? గట్టిగా చెప్పండి. అసలు కనపట్లేదండి, అసలు మెటీరియలైజ్ అవ్వలేదు ఇంతవరకు, అసలు ఆ ఫైల్ పుట్టప్ అవ్వలేదు ఇంతవరకు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, అనుకున్నారో లేదో కూడా తెలియట్లేదు, అసలు ఏం కనపట్లేదండి. నిజమేనా? అది నాకు రాలేదండి, కంగ్రాచ్యులేషన్స్ అనగానే మనకు ముఖం ఇలా వెలుగుతుంది. నీకు రాలేదు అన్నాడు అనుకో, కంగ్రాచ్యులేషన్స్ చెప్పి రాకపోవడం ఏంటి? నీకు రానందుకు కంగ్రాచ్యులేషన్స్. ఎవరైనా చెప్తారా? అప్పుడు చెప్తావు నువ్వేమని? మాట్లాడండి. నీకు రాలేదు కదా, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఇరుకులో పడ్డావు, నీకు కష్టం వచ్చింది, నీకు జబ్బు కూడా దాని కొరకే. మాట్లాడడం సౌండ్ అలా తగ్గిపోద్దే. ఆ మేలు నువ్వు కోరుకున్న మేలు కాదే. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడు అన్యాయం చేయట, సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నిన్ను నష్టపరచుట దేవుని ఉద్దేశం కాదు, నిన్ను సిగ్గుపరచుట దేవుని ఉద్దేశం కాదు, నిన్ను క్రింద పడినప్పుడు నీ తలను కొమ్మును ఘనతను హెచ్చించడం దేవునికి ఘనత. నిన్ను మర్యాదపూర్వకంగా ప్రజలందరూ చూస్తుండగా నీ దుఃఖమునకు ప్రతిగా పూదండ వేయటం దేవునికి ఇష్టం. ఆ విషయాన్ని మర్చిపోయి దేవునితో బ్రతకాల్సినటువంటి ఆసక్తి కలిగిన వ్యక్తి కదిలించబడుతూ బ్రతుకుతున్నాడు. ఆల్వేజ్ అ ఫ్లోటింగ్ క్రిస్టియన్. కొట్టుకుపోతున్నాడు, ఇటు అటు గాలికి చెదరగొట్టబడుతున్నాడు, దుమ్ముకు రేగిపోతా ఉన్నాడు, ఆకుల వలె, నిర్జలమైన మేఘముల వలె. ఏమిటా విషయం అంటే, విశ్వాసం లేదా? ఉంది. నిరీక్షణ లేదా? ఉంది. కానీ మేలు కొరకు చేసే దేవుని మీద నమ్మకం లేదు. నీ ప్రభునందు ప్రయాస వృధా కాదు. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న అవమానాన్ని కానీ, నొప్పిని కానీ, కష్టం కానీ, వేదన కానీ, దుఃఖం కానీ, కన్నీరు కానీ, నిట్టూర్పు కానీ, నీ జీవితంలో మరే రకమైన అవమానం కానీ ఎవరూ పొందనంతగా నువ్వు పొందుతున్నావనంటే, ఎవ్వరూ అర్హత పొందలేనంతగా నిన్ను దీవించడానికి దేవుని యొక్క ప్రణాళిక వేయబడి ఉందనే విషయాన్ని నువ్వు గుర్తించగలవా? దట్స్ అట్మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాన్. అది నీ కంటికి కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి అర్థం కాదు. కానీ దేవుని ప్రణాళికలు నిత్యములు, యెహోవా కార్యములు నిత్యములు బైబిల్ చెప్తుంది. సో ఖచ్చితంగా నీ కొరకు అన్ని మేలు కొరకే చేస్తాడు. అయితే ఇందుకోసం మనం చేయాల్సిన విషయం ఏంటంటే, తృప్తి పొందేటప్పుడు నీ కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకరోజు తీరిపోతాయి. ఒకసారి చెప్పండి, తీరిపోతాయి. తీరిపోతాయి. ఎప్పుడు చెప్పండి? నా మేలు నాకు వచ్చేసిన రోజు ముగిసిపోతాయి, ఆగిపోతాయి. నీ మేలు నీకు ఎప్పుడు ఇచ్చేస్తాడో మేలు కొరకు, అది వచ్చేసేటప్పటికి అవన్నీ ముగిసిపోతాయి. నువ్వు ఒకటి చెప్పగలగాలి, నా కరువు సమృద్ధిగా మారుతుంది. చెప్పండి ఒకసారి. ఇప్పుడు నీకున్న కరువు ఏంటో తెలుసా? కష్టాల కరువు, బాధల కరువు, నొప్పుల కరువు, అవమానాల కరువు, వేదనల కరువు, కన్నీరు కరువు. ఎన్నో విషయాల్లో నువ్వు బాగా ఆ ఫెమాన్ చూస్తున్నావు. కానీ దేవుడు రేపటి దినం నీ జీవితాన్ని ఒక అబండెంట్ బ్లెస్సింగ్ గా మార్చడానికి ఆశపడతాడు. నీవు ప్రభువునందు ప్రయాస వృధా కాదు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ప్రభు యొక్క మాట అది పూర్ణాంగీకారమైనది, అది ఖచ్చితమైనది, సున్నా పొల్లు మార్చడానికి వీలు లేనిది. కానీ చాలా మంది ఈ రోజుకి కూడా నీ జీవితంలో తృప్తి పొందిన నీ అనుభవంలో అనేక మంది దేవుని సన్నిధిలో ఉండడానికి ముఖ్యంగాని
ఆ విషయాలు పొందుకోవడం గురించి నువ్వు దుఃఖపడడం ముఖ్యం కాదు. అందరూ కూడా విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ విడుదల విషయాలలోనే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఆమేన్. మీ పక్క వాళ్ళు చెప్పండి, ధైర్యంగా ఉండని. 4వ విషయం చెప్తున్నాను. మొట్టమొదటిది, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కదిలించబడిపోతావు తెలుసా? ఆనందం ఎక్కువైనప్పుడు కదిలిపోతావు. నెంబర్ 2, ఆస్తి ఎక్కువైపోయినప్పుడు. నెంబర్ 3, తృప్తి పొందినప్పుడు కూడా నువ్వేమవుతావు? కదిలిపోతావు. నెంబర్ 4, బాధలు అధికమైపోయినప్పుడు. బాధలు ఏమైపోతాయి? బబ్బబ్బా, బాధలు చాలా అధికమైపోతూ ఉంటాయి. అయితే ఆయన అంటాడు బైబిల్లో, నాకు శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఇవన్నిటి నుంచి దేవుడి నుంచి నన్ను ఎడబాపగలిగిన వాడెవడు అని అడుగుతున్నాడు. పౌలు అంటాడు, అవేవి నన్ను దేవుడి నుంచి దూరం చేయవండి అని అంట. నిజంగా చెప్పండి, దూరం చేయవా? ఖచ్చితంగా చేస్తాం. నీ జీవితంలో ఏ రకమైన హింస వచ్చినా, ఏ రకమైన బాధ వచ్చినా, ఏ రకమైన ఖడ్గమే వచ్చినా, ఏ రకమైన నొప్పి కలిగినా నిన్ను ఖచ్చితంగా దేవుని నుంచి నువ్వు కదిలిపోతావు. ఆ కదిలించబడటం అనే విషయాన్ని ఒక మాటగా చెప్పాలి. ఎలా ఉంటుందో తెలుసా అండి? కదిలించబడటం అనేటువంటి అనుభవం మీకు ఎవరికైనా ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను చూసిన కొన్ని అనుభవాలు మీతో చెప్తే మీకు అర్థమవుతుంది. బైబిల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉండదు. ఇంట్లో అందరూ ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళు కూడా ప్రార్థనకి వస్తారు. అందరూ పాటలు పాడతారు, వాళ్ళు పక్కన కూర్చుంటారు. అందరూ ఆరాధిస్తారు, వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. అందరూ దేవుని కొరకు సువార్త గురించి వెళ్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం కాగితాలు ఇస్తారు తప్ప నోటితో మాట్లాడరు. కొన్ని సందర్భాల్లో ఫంక్షన్స్, కార్యక్రమాలు ఏమన్నా అందరితో పాటు ఎంజాయ్ చేస్తారు, కానీ ఆ సంతృప్తి వాళ్ళ ముఖంలో కనపడుతుంది. ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ లోపల ఇది నాది అనే ఫీలింగ్ కనపడదు లోపల. అంటే వీళ్ళందరూ దేవునిలో ఆనందిస్తున్న వాళ్ళేనా? ప్రతిరోజు దేవునితో సంతోషంగా ఆ అనుభవానికి నడుస్తున్న వాళ్ళేనా? మీలో ఎవరైనా ఉన్నారు అలాగా? ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, అవుతుందంటే అవుతుంది, ఏదో అవుతుంది, వెళ్తుంది, అలా గాడి వెళ్తుంది, అంతే. వెళ్ళనే ఉంటుంది, ఎన్నాళ్ళు వెళ్తే వెళ్ళనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఎత్తే అప్పుడు లేపుతాడులే. అంటే ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు క్రింద పడినను ఆయన నిన్నేం చేస్తాడు? తిరిగి లేవలేని వాడువా, లేవలేని వారము కామా? ఆయన లేపువాడు, ఆయన నీ చెయ్యిని పట్టుకునివాడు, నీ నడికట్టును బలపరచువాడు, నీ మోకాళ్ళను స్థిరపరచువాడు. ఎన్ని మాటలు బైబిల్లో ఉన్నాయండి. సో ప్రతి సమయంలో మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాధలు అధికమైపోతున్నప్పుడు చాలా బలహీన పడిపోతారు. రోమపత్రిక 8:18 ఒకసారి చూద్దాం. 8:18 రోమన్స్ 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఏం చెప్తున్నాడు అక్కడ వాక్యం? నీ బాధలు అధికమైపోతాయి సిస్టరో, బ్రదరో, నీ శ్రమలు అధికమైపోతాయి, ఎక్కువైపోతాయి. ఇంక నీకు ఏంటంటే, ఏమండి దేవుడికి ఇంకెవడ కనపట్లేదా అని ఇలాంటి కోపం కూడా వచ్చేస్తుంది. ఏమంటే నిన్ను తిట్టొద్దని నేనేం చెప్పట్లే, నీ బాధను దేవుని దగ్గర వ్యక్తపరచుకోవద్దని నేనేం అంటలే, నీ నోరు మూసుకోమని చెప్పట్లే. యోబు అసలు ఎంతసేపు వాడి శ్రమలన్నిటినీ పక్కకు పెట్టి నేను నీతిమంతుడిని కాదంటావా, ఆడు అలాగంటున్నాడు, ఆడికి నోరు ముయ్యించవేమి. ఇదే దేవుడితో గొడవ అంతా యోబుది. ఏంటి అంటే, తను పాపం చేశాను అంటారు. అంటే నేను ఎక్కడ పాపం చేశాను రా, నేను దేవుడితో యథార్థంగా ఉన్నానని పోరాడతాడు. శ్రమ అతనిని దేవుని నుంచి దూరం చేయలేకపోయింది. వ్యాధి అతని దేవుని నుంచి దూరం చేయలేకపోయింది. ఆస్తి యొక్క నష్టం అతని దేవుని నుంచి దూరం చేయలేకపోయింది. అతను కదలని వాడుగా ఉన్నాడు, అతడు స్థిరముగా నిలబడ్డాడు. దేవుని కొరకు ఒక సాక్షిగా ఈరోజు మనం మాట్లాడుకోగలిగితే, భూమి మీద నీతిమంతుడని ఒక దేవుని చేత సాక్ష్యమును పొందుకున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ గురించి శ్రమ వచ్చింది, నువ్వేం చేస్తావు? ఒక మాట చెప్తాను వినండి. కదిలించబడినటువంటి వారు ఎలా ఉంటారో చెప్తాను. ఇక్కడ పనమ్మాయి రాకపోతే దుఃఖపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? అంటే మీ ఇంటికి తొడవడం, తడిగట్టు పెట్టడం, అట్లు తోవడం, బట్టలు ఉతకడం, వ్యవహారాలకి మీ పనివారు చెప్పా పెట్టకుండా మానేస్తే సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంతోషంగా అయితే ఎవరు ఉండరు కదా, అందరూ బాధకుంటుంది కదా. వెరీ గుడ్. ఈరోజు రాలేదు, ఏదో ఓపి పట్టారు, అలాగలాగా ఈరోజు మేనేజ్ అయిపోయారు. రేపు రాలేదు, ఓ వరుసగా 3 రోజులు జంప్, ఆబ్సెంట్, ఫోన్ స్విచ్ ఆఫ్. ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం అనేవాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? దొంగ మొండకి ఏం రోగం వచ్చిందని ఎవడున్నాడా? ఏమైపోయిందో దానికి, ఆడికి ఏమైపోయిందో. నీ నోటితో ఏం మాటలు మాట్లాడతారు చెప్పండి? రెగ్యులర్ వర్స్, మామూలు భక్తి పనులు మాట్లాడండి. మీ భక్తి ఎక్కువైపోయింది కదా ఈ టైంలో. ఏమయ్యిందో బాబోయ్ అని ఒకరోజు ఉపవాసం ఉన్నారు వాళ్ళ కోసం. అదేంటి సార్ అలాంటి మాటలు మాట్లాడతారు? పాస్టర్ గారి కోసం ఉపవాసం ఉంటుండగా పనుడి కోసం ఉపవాసం ఉంటావా? ఓకే, 4 రోజుల తర్వాత వస్తాను అని రాలేదండి ఆ రోజు కూడా.
ఇంకా మండిపోదు? ఎప్పుడు దొరుకుద్దా అని ఇప్పుడు ఎదురుగా వస్తుంది. ఇప్పటి కాలపు శ్రమలు పొందబోతున్న మహిమ. ఇప్పుడు శ్రమ అంతా ఎక్కడ జరుగుతుంది చెప్పడం? హృదయంలో జరుగుతుంది, బయటకు కనపడదు. కానీ నీ ముఖంలోంచి రంగు, ఎంట్రుకలు, పదాలు జారిపోతూ ఉంటాయి. వేడి పదాలు జారిపోతూ ఉంటాయి, వాడిగా జారిపోతూ ఉంటాయి. రకరకాల హావభావాలు, చిరాకు, తిట్లు, కోపం, మాట్లాడడం, రసరసలు, రకరకాల శబ్దాలు. ఆత్మీయమైన వాసన అంతా బయటకు వచ్చేది. ఏం వాసన ఇది? ఇప్పటి కాలపు శ్రమలు. ఏముంది, 4 రోజులే కదా, దేవునికి స్తోత్రం, 4 రోజులు నా షుగరు, బీపీ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. చక్కగా ఇల్లు చక్కగా తడుగొట్టు పెట్టుకుంటాను. మా పని అమ్మాయి మూల తొడవదండి, నేను చూడని చక్కగా దురుసుకుంటానని కృపలో వెళ్తావా? అంత కృప ఎవడికుంది? పోన్లే, మా ఆవిడ కష్టపడుతుంది కదా, భర్త పని అమ్మాయి రాలేదనమాట, అయితే ఈరోజు నేను కొంచెం తొందరగా వెళ్ళాలన్నమాట, ఈరోజు నా బట్టలు నేను లైన్లో పెట్టుకోవాలన్నమాట. ఎంతమంది కృప కలిగిన భర్తలు ఉన్నారు? ఎంతసేపు సొనుగుడు, గొనుగుడు, తిట్లు, మాటలు, భయంకరమైన సత్యాలు. నీ జీవితంలో క్రైస్తవుడవి అని నీ గురించి యేసుప్రభు ఎతకడానికి కనుక ఆ పనమ్మైన ఆపి పరీక్షిస్తే అమ్మయ్యా పోతే పోయింది. కానీ ఇలాంటి శ్రమను బట్టి నేను ఒకసారి చర్చి మొత్తం మన చిల్డ్రన్ క్యాంప్ టైంలో కొంతమంది డ్యూటీలు వేస్తే వాళ్ళకి నడువులు, ఒళ్ళు, పిక్కలు పట్టేసి ఎక్కడికక్కడ స్టిఫ్ అయిపోయారు. ఏంటంటే ఇలాంటివి కూడా ఉంటాయా అని ఒక పక్క. తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే అలాంటి పనులు చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ఉండలేరు. ఈ పనివారి కొరకు మీరు మొర్ర పెడతారు. పనివారికి పనిని, భత్యాన్ని ఏర్పాటు చేయడం అంటే అదే. ప్రార్థన చేస్తారు. ఇదిగో ఇలాంటి కష్టమైనటువంటి పనిని నేను సునాయాసంగా ఆఫ్టర్ ఆల్ డబ్బులు పడేస్తున్నాను కదా అనుకుంటావు, కానీ శారీరక శ్రమకు నువ్వు విలువ కట్టలేవు. అందుకే బైబిల్లో ఎప్పుడు కూడా మనీతో క్యాలిక్యులేట్ చేయలేదు మనిషి యొక్క పనిని. నువ్వేదో వాళ్ళకు ఒప్పందపడ్డారు కాబట్టి ఆ జీతాన్ని కుదురుకున్నారు. ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో బాధలు అధికమవుతున్న ప్రతి సమయంలో దేవుని కొరకు నువ్వు ఎలాంటి ఆ రాజమార్గముగా నువ్వు వెళ్ళబోతున్న దానికి ఇవన్నీ కృప కలిగిన వాడుగా. ప్రభులో కదిలించబడకండి, దేవుళ్ళలోంచి తొలగిపోకండి, సంథింగ్ ఆడప్ అయిపోకండి, జరిగిపోకండి, నిరుత్సాహపడకండి. అలాంటి సమయంలో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి ప్రపంచ విషయాల్లో ఎక్కడ కూడా క్రీస్తుని తాకట్టు పెట్టేయకండి. లోక వ్యక్తుల దగ్గర ఆ విషయాల్లో మీరు దూరంగా ఉండకండి. నేను ఒక సిస్టర్ గారిని అడిగాను, అమ్మాయిని పని చేయటానికి వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆవిడని అడిగారు, అమ్మ మీరు బాగున్నారా ఏంటి అని అడిగితే ఆవిడ చెప్పింది, మా అమ్మగారండి నిజంగా మరి అమ్మగారేనండి. ఏ మరి అమ్మ? యేసుప్రభు వాళ్ళ అమ్మగారేనండి. యేసుప్రభు అమ్మ మరి నీకు ఎలా తెలుసు? బైబిల్లో ఆవిడ గురించి ఏం రాయలేదు కదా అంటే, అలా కాదండి, యేసుప్రభు యొక్క అమ్మగారంటే యేసుప్రభు అయితే ఎలాగైతే ఉంటారో ఆయన కన్నా అమ్మగారు కూడా అలాగే ఉంటుంది కదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తుందండి, ఏది కావాలని ఇస్తుందండి, డబ్బుల గురించి అడుగుతుందండి, మా పిల్లలు ఫీజులు కడతారండి, పుస్తకాలు కొంటారండి, మా భర్తకి బండి కొనిచ్చారండి, టైంకి తీసుకెళ్ళి టైం తీసుకురా అని చెప్పి పిల్లలకి ఎన్ని సౌకర్యాలు అంటే అన్ని సౌకర్యాలు. ఎప్పుడు అలాగే ఉంటారా అని? ఎప్పుడు అలాంటి ప్రేమగానే ఉంటారా? నిజంగానండి, ఎప్పుడు అలాగే ఉంటారండి. నిజానికి ఆవిడ తక్కువ చేయలేదు, తన యజమానిని కప్పుకుంటుందన్న, యజమానురాలుని కప్పేసుకుంటుందన్న విషయం నాకు అర్థమైంది. కాసేపు మాటల్లో పెట్టనిచ్చి అప్పుడు అడిగాను, ఒక వారం రోజులు పెట్టుకుని మానేస్తే ఎలాగుంటుందని. పాస్టర్ గారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఆ ఒక్క వారం రోజులు ప్రాబ్లము 15 రోజులు పడుతుందండి. ఆవిడ ఆ 15 రోజులు ఆవిడ మొక్క నేను చూడలేను పాస్టర్ గారు. ఆత్మ వచ్చేస్తుందండి అన్న. ఏ ఆత్మ? నీకే తెలియాలి. దేవుని వాక్యం చూడండి 9:1 రోమపత్రిక 9:1. నాకు కొంచెం లిటిల్ దుఃఖం ఉంది, నా హృదయం ముందు మానిపోయిన వేదన ఉంది. అలాగే ఉందా? రోమన్స్ 9:1 చూడండి. మీ బైబిల్ ఏముందో చూడండి, నా బైబిల్ అలాగే ఉంది. నాకేముంది? బహు అనే పదానికి తెలుగు నానా అర్థాలు చెప్పండి. ఇప్పుడు ఎక్కువ, చాలా, బహు, ఇట్స్ ఎ ప్లూరల్. అత్యధికంగా, ఎన్నో, లెక్కలేనన్ని, ఇంకా బహు అధికంగా, బహు దుఃఖమును నా హృదయంలో మానని. ఏమండి, ఈ పౌలు రోమీలకి పత్రిక రాస్తే నేను ఈ వాక్యం చదవటానికి ప్రిపేర్ అవుతూ ఈ వాక్యాలన్నీ చదువుతుంటే నాకు ఒకటి అనిపించింది, ఒకవేళ నేనే కనుక ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ఈ సంఘానికి ఉత్తరం రాస్తే ఈ పదాలు రాయగలనా?
ఈ పదాలు చెప్పి రాయగలనా? నాకు మానని దుఃఖాలు ఉన్నాయి, మానని వేదనలు ఉన్నాయి, బహు దుఃఖం ఉంది. ఆర్ వీ నాట్ కంఫర్టబుల్ రైట్ నౌ? మీకున్నట్టు మీరు ఏ జోన్లో మీరు చెప్పండి, ఇలాంటి విషయాలు ఎక్కడ ఉన్నాయేమో. దట్ ఈస్ హిస్ లైఫ్. అతని జీవితం అంతా ఇదే పరిస్థితి. ఒకరోజు కాదు, స్థిరముగా ఉండండి చెప్తున్నటువంటి వ్యక్తి చెప్పే మాట ఇది. నేను ఎలా స్థిరంగా ఉన్నానో తెలుసా, ఎలా కదిలించబడకుండా ఉన్నానో తెలుసా, ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. చిన్న 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 సమస్యలకు దేవునిలో కదిలించబడుతున్నారు పరిస్థితులు. ఒకసారి ఆ మానని వేదనలు ఉన్నాయి. 8వ అధ్యాయంలోనే ఒకసారి కిందకు వచ్చి 38, 39 చదవండి. ఆ కంటిన్యూషన్లో, అంటే 9కి బిగినింగ్లో అనమాట, అంటే సేమ్ ప్రాసెస్. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి కానీ రాబోతున్నవి కానీ అధికారులు కానీ ఎత్తు కానీ లోతు కానీ సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని అప్పుడప్పుడు నమ్ముతున్నాను. రూఢిగాకి అప్పుడప్పుడుకి తేడా ఏంటి? దట్స్ ఎ రుజువు ఉంది. రూఢి, ఇట్స్ ఎ కన్ఫర్మ్. ఏంటండి ఇవేవి నిన్ను దేవునిలో నుంచి అస్సలు కదల్చబడవని చెప్తూ ఇప్పుడు ఈ మాట చెప్పాడు. ఏమని? నాకు బహుదుఃఖమును నా హృదయమందు, మా హృదయంలో మానని వేదనయు. ఇవన్నీ ఉన్నా కూడా ప్రభులో కదలకుండా ఎంతమంది ఉంటారండి? నేను చెప్పాను కదా, బైబిల్ పట్టుకొని వస్తారు చర్చ్కి మెకానికల్లీ. దే వోంట్ బిలీవ్, దే వోంట్ హ్యాపీ, దే వోంట్ ఎంజాయ్, దే వోంట్ వర్షిప్, దే వోంట్ ఫాస్ట్. ఏంటి పరిస్థితి? మీరు కదిలించబడిపోయారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను దేవుని దగ్గర ఉంటాను. ఎలాంటి పరిస్థితి ఉన్నా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. సమస్యలు వ్యక్తికి సంబంధించినంత వరకు ప్రపంచంలో పరిస్థితులకు వస్తాయేమో కానీ నాకు రావు. నేను దేవునితో ఉంటాను. ఏ రకమైన వేదన, అది ఆత్మీయమైన మనుషుల పరిస్థితులు కావచ్చు, భౌతిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మనోవేదనలు కావచ్చు, ఏమొచ్చినా నేను మాత్రం నా దేవుణ్ణి పట్టుకుంటాను. ఎంతమంది చెప్తారు ఈ స్టేట్మెంట్? ఎంతమంది చెప్తారు? బాప్తిజం తీసుకునేటోడు చెప్తాను, నువ్వు లోకంలో చచ్చిపోయేవి ఈ రోజు నుంచి ఆత్మీయంగా బతుకుతున్నావు. ఫిజికల్లీ డెడ్, స్పిరిచువల్లీ బోర్న్. ఈ రోజు నుంచి నీ లైఫ్ అంతా కూడా బతుకుడు క్రీస్తే, చావైతే లాభం. అంతే. చచ్చిపోతే ఏంటి? గెయిన్, లాభం. బతికితే ఇక యేసు ప్రభు కోసమే బతకాలి. ఆశ అంతా నీకదే, నిరీక్షణ అంతా అదే, నీ కోరిక అదే, నీ ఆత్మీయ ఆలోచన అదే అవ్వాలి. ఆలోచించు. కానీ ప్రతిసారి మనిషిలో ఏమైపోతా ఉంటే ఈ రకమైన కదిలించబడేటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఆయన ఎలాంటి బాధను అనుభవించాడో ఒకసారి చూద్దాం. మనం కూడా ఆలోచిద్దాం. మనలో ఎవరైనా ఉంటే అలాంటి పరిస్థితిని వెతుకుదాం. 2 కొరింథీ 11:23 11:23 నేను మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయాలు. ఏంటి? నువ్వు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావమ్మా? ఎవరైనా వెళ్ళారు ఇక్కడ జైలుకి? ఒకవేళ వెళ్తే ఒకసారి వెళ్తావు, 2 సార్లు వెళ్తావు. ఆ తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది వెళ్ళకుండా ఎలా ఉండాలని. దాన్ని తప్పించుకునే మార్గాలే నీకు తెలిసిపోతాయి. అప్పుడు బెయిల్ ఎలా పెట్టుకోవాలి, కోర్టులో ముందు ఏం చేయాలి. మెనీ పీపుల్ వాళ్ళు NBWC ఇష్యూ అయినప్పుడు దానికి ఏం చేయాలో ఎలా చేయాలో ముందే మీకే తెలిసిపోద్ది. కోర్టు గుమస్తా చెప్పక్కర్లేదు, జడ్జి వరకు వెళ్ళక్కర్లేదు, నువ్వే సీనియర్ జడ్జి అయిపోతావు. అన్నిటినీ ప్లాన్ చేసేసుకోండి. పలుమార్లు ఏం చేశారట? చెరసాల్లో ఉన్నాడు. నెక్స్ట్ పరిమితంగా దెబ్బలా, అపరిమితంగా దెబ్బలా? అమ్మా మొన్న ఒక భార్య వచ్చి చెప్పింది, పాస్టర్ గారు మా ఆయన లెక్క లేకుండా కొడేస్తాడని. ఈసారి లెక్క పెట్టుకున్నాను. ఆవిడ ఒకసారి నవ్వి, ఊరుకోండి ఆయన ఏదో మరీ చిన్న చిన్నటికి కూడా లెక్కెట్టేస్తా పెట్టండి. ముందేమంది? లెక్క లేకుండా కొడేస్తాడు. మరి ఇప్పుడు లెక్క పెట్టంటే చిన్న చిన్నటికి లెక్క పెడతాం ఏంటండి అంది. అంటే ఇప్పుడు ఎలాంటికి కొడుతున్నట్టు అర్థం? ఇప్పుడు నీ రేంజ్లో ఆలోచిస్తే నీకు దెబ్బ అంటే ఎంత లెవెలు, ఏ రేంజ్లో నీకు దెబ్బలు తగలాలి? దెబ్బలు అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 మారు బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను. ఒకసారి 3 సార్లు ఓడ పగిలిపోయి బాధపడ్డాను సముద్రంలో. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాను. అనేక పర్యాయాలు ప్రయాణాల్లో ఇబ్బందులు, నదుల వల్ల ఆపద, దొంగల వల్ల ఆపద, సొంత జనుల వల్ల ఆపద, అన్యజనుల వల్ల ఆపద, పట్టణంలో ఆపద,
అరణ్యంలో ఆపద, సముద్రంలో ఆపద, కపట సహోదరుల వల్ల ఆపద, ప్రయాస, కష్టము, జాగరణాలు, ఆకలి దప్పులు, ఉపవాసాలు, చలి, బట్టలు లేకపోవడం, ఇంకనూ చెప్పాల్సినవి. అయినా నేను దేవుని కొరకు బతుకుతాను, మీరు బతకండి అని చెప్తున్నాడు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇలాగా? వీటిలో 5% ఎత్తుక్కోండి, ఏమైనా ఉన్నాయేమో. 5% మీరు అడగచ్చు, ఇవన్నీ స్పిరిచువల్ వాళ్ళకి బ్రదర్, ఫిజికల్ వాళ్ళకి కాదు. మా దెబ్బలు చాలా ఎక్కువేనండి, మా బాధలు మాకు ఎక్కువే సార్. మీరు అలా చెప్పేసినట్టు ఉండిపోమంటే మరీ పౌరులాగా రాడికల్గా ఎలా మారిపోతామండి? చావు అయితే లాభమని అందుకే చెప్పాను నీకు. బతకండి క్రీస్తు కొరకు, కదిలించబడకండి. మీకు బాధలు అధికమవుతాయి, బైబిల్ చెప్తుంది. ఇవన్నీ పెరిగినా నువ్వు దేవుని ఎందుకు వదిలేస్తున్నావు? దేవునితో నీ సహవాసాన్ని ఎందుకు వదిలేస్తున్నావు? దేవుని కొరకు బ్రతికే ఆసక్తిని ఎందుకు చంపుకుంటున్నావు? దేవుని కొరకు జీవించడానికి ఒక కొత్త ప్రణాళిక వేసే దేవుని దగ్గర నువ్వు ఎందుకు కనిపెట్టలేకపోతున్నావు? ప్రతిసారి దేవునికి నీకు విరుద్ధంగా మారిపోతున్నావు. ఈ పరిస్థితుల వల్ల నువ్వు ప్రభువులో కదిలించబడకుండా ఉండమని ముందే నీకు చెప్తున్నాడు బైబిల్. ఈరోజు నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ పరిస్థితుల్లో కానీ దేనికి నువ్వు ప్రాకులాడుతున్నావో తెలుసా? ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి, అంతేగాని ప్రభుని అడ్డం పెట్టుకుని ఊరంతా సంపాదించుకోవడానికి కాదు. ఆ ప్రదేశంలో ఒక సాక్షివి అనే విషయాన్ని నువ్వు ఆలోచించు. ఇక్కడ చెప్పినటువంటి అన్ని సమస్యలు మీరు చూస్తే ఏ పరిస్థితుల్లో వేదనలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మీకు మోడర్న్ క్రిస్టియానిటీ కూడా మీకు చూపించాలి. ఈ రోజుల్లో మీకు ఈ వాక్యం పట్టుకొచ్చి నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇలా గంటలు ప్రసంగాలు ఉన్నాయి, ఆ రోజుల్లో లేవు. ఈ రోజుల్లో నీకు కళ్ళు మూసుకుని రబ శిఖర భరత్ర నా కుమార్తె భయపడకు ప్రవచనాలు ఉన్నాయి, అప్పుడు లేవు. అప్పుడున్న ప్రవచనాలు నువ్వు వెళ్తే దెబ్బలు తింటావు, ఇదే. నువ్వు వెళ్తే అక్కడికి ఈ నడుకట్టు కట్టుకున్నాడు ఇలా కొడతారు, ఇవే చెప్పాడు ఆయన. అయినా నేను వెళ్ళి దెబ్బలు తిని బతకండి అని చెప్తున్నాడు. ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, వాక్యం విరివిగా దొరుకుతుంది, మాట్లాడుతున్నారు. నీ ఇంటికి వచ్చి నీ డబ్బులు తీసుకుని నీకు ప్రవచనాలు చెప్పే పాస్టర్లు ఉన్నారు, పాస్టర్లు ప్రార్థన చేసే ప్రేయర్ సెల్స్ ఉన్నాయి. ఎన్ని కంఫర్ట్స్, స్పిరిచువల్ కంఫర్ట్స్ నీకు ఇప్పుడు ఉన్నాయి తెలుసా? అయినా మీరు కదిలించబడుతున్నారు, అయినా వెనక్కబడిపోతున్నారు, దేవునిలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. బైబిల్ చెప్తుంది మీ విశ్వాసానికి, మీ ప్రయాసకు ఖచ్చితమైన జీతం ఉంది. ఈరోజు నీ బిడ్డను నువ్వు సమర్పించావంటే, నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నావంటే దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు, అవి పొందుకుంటావు. వాటిని ఖచ్చితంగా దేవుడి కొరకు చేసేవాడు అయ్యున్నాడు. దేవుని కొరకు ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు, వేస్ట్ అవ్వదు. నువ్వు ఈరోజు యేసు ప్రభుని పట్టుకున్నావు, ఈరోజు నువ్వేం పొందుకోలేకపోతున్నావు, ఇది నువ్వు అనుభవించలేకపోతున్నావు, ఏం దొరికింది అన్నీ వదిలేస్తావని ప్రజలు అంటున్నారు. అన్నీ పొందుకునే రోజు కూడా నీకు ఇదే మాట మీద నిలబడు. ఉన్నా లేకుండా నేను ఎప్పుడు ప్రభు కొరకు ఎలాగే ఉన్నాను ఇలాగ జీవితాన్ని చూపించుకో, ప్రభు నీ నుంచి కోరుకుంటున్నది అది. అంతేగాని ఏదో లేదు దాని గురించినటువంటి ఆలోచన. మరొక విషయం చెప్పాలి, అండ్ వన్ మోర్ ఇష్యూ. మనము ఏ విషయాల్లో కదిలించబడతామో ఒకసారి చెప్తాను. నేను ఒక పోస్టర్ చూపిస్తున్నాను, ఇది చూడండి. ఏముందో తెలుసా ఇక్కడ? పొంగి పొర్లిపోయే ఒక్కరోజే జరుగుద్ది, మిస్ అయితే ఏమైపోతాయి? మిస్ అయితే ఏమైంది? పొంగి పొర్ల ఆశీర్వాదాలు ఏమైపోతాయి? కింద పడిపోతాయి. ఏమో నువ్వు ఎత్తుకోలేవు, వేస్ట్ అయిపోద్ది. పొంగి పొర్లే ఆశీర్వాద సమయం పలానా దగ్గర పలానా రోజు పలానా పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు వస్తారు. ఏమొస్తాయి అక్కడికి వెళ్తే? ఓకే, బాగా వస్తాయి అంటారా? మీకే డౌట్. కానీ మీరు ఫోన్ చేసి చెప్తారు, మా చర్చిలో వస్తున్నారు, మీరు రండి, నేను ప్రార్థన చేయిస్తాను, మీరు చేయించుకుందరు. కానీ ఏం చేయించుకోవాలి? ఎక్కడ కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ఒకసారి చెప్పండి. ఏ ప్లేస్? యెరూషలేము, యోర్దాను నది కాదా? మీ ఇల్లు, బాత్రూము, పాస్టర్ గారు, చర్చి, ఏ ప్లేస్లో దేవుడు ఉంటాడు? నీకు అందుబాటులో నువ్వు ఎక్కడ దేవుడిని వెతుకుతావో అక్కడ దొరుకుతాడు. అంతేగాని పొంగి పొర్లిపోయే చోటకే వెళ్ళిపోతే ఏమైంది? పొర్లిపోయి పోతాయి. ఇది చూడండి, ఇది కూడా బాగుంటుంది, మీరు ఎప్పుడు చూస్తూ ఉండేదే. రక్షణ, నాకు స్వస్థత దొరకలేదు అందుకు రాయలేదు. రక్షణ, సువార్త, స్వస్థత మహాసభలు ఎవరికి చెప్తారు చెప్పండి? అక్కడ ఆ మీటింగ్లు ఎవరికి? రక్షణ, సువార్త సభలు ఎవరికి? ఎయిమ్ ఏంటి?
రక్షణ గురించినటువంటి క్రీస్తు సువార్త చెప్పాలి. ఎవరికి చెప్తారు? మీ చర్చ్ వాళ్ళందరూ రండి, మా చర్చ్ వాళ్ళందరూ రండి, మన చర్చలు అందరూ కలుసుకుందాం రండి. ఎవరికండి సువార్త? ఇప్పుడు మనకే అవుతుంది. జనం చూస్తే ఇసుకేస్తే రాలన్న జనం మనమే. ఒక్కసారి మీలో చాలామంది వాక్య సంబంధమైన పరిచర్యలో కూడా మీరు కదిలించబడేవారు ఉన్నారు. దిస్ ఎ మూవింగ్ ఫ్లోటింగ్ క్రిస్టియానిటీ ఫర్ ద మీటింగ్స్. చాలామంది ఉన్నారు, చాలామంది. ఒకవేళ ఇలాగ ఎక్కడైనా ఇలాంటి మెట్ట వేదాంతాలు వినేసి ఇలాంటి మూర్తనానికి అలవాటు పడిపోయి, మా పాస్టర్ గారు చాలా బాగా చెప్తారండి, మాకు మేము ఏం చేయాలో తెలుసండి, మేము అలాంటి మీటింగ్లకు రావండి అన్నాడు, మీరు వెలేసేస్తారు మిమ్మల్ని. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మీ దగ్గరికి వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర మనం వెళ్ళకపోతే మొహమాటం కొద్దీ మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచించండి, ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము జ్ఞానం కొరకు నీ వెండి అమ్మేసుకో, అపరంజి అమ్మేసుకో, బంగారం అమ్మేసుకో, మొత్తం అమ్మేసుకో, నా దగ్గర జ్ఞానం కొనుక్కో అన్నాడు ఆయన. దేవుని దగ్గర జ్ఞానము మితి లేని పరిస్థితిలో ఉంది. ఆత్మ చెప్తున్న సంగతులు బైబిల్ ద్వారా నువ్వు వినాలి. అది చదువుతూ ఉండగా, అది నీతో మాట్లాడుతుండగా ప్రతి విషయాలు అర్థం చేసుకోవాలి. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం వివరిస్తుంది. మనస్సు పెట్టి దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. ఆలోచించాలి, ఇదేంటి ఎలా జరిగింది, దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, దీని పరిస్థితిని బట్టి ఏం నేర్చుకోవాలి. ప్రతిసారి ప్రతి వస్తువు నీతో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రతి విషయాన్ని దాన్ని గమనించాలి. అమ్మో ఇది ఇలా ఉంది, ఇలా ఉంది అనే విషయాన్ని ఆలోచించాలి. సృష్టి మన కోసం చెప్పే ప్రతి విషయాన్ని, ప్రయోజనకరమైన పాఠాన్ని నేర్చుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యములో అనుభవాలతో కూడినటువంటి జ్ఞానులు ఉపదేశాలను మర్చిపోయి దేవుని ఆత్మధర సంగతులను విడిచిపెట్టేసి ప్రతిసారి ఏదో ఒక కృత్రిమమైన ఆర్టిఫిషియల్ వెలుగులను వెతుక్కోవడానికి మనిషి ప్రయత్నం చేస్తూ కదిలించబడుతున్నారు. నేను కూడా ఒక పెద్ద ఓపెన్ మీటింగ్ మొన్న ఒక సిస్టర్ గారు ప్రార్థన చేస్తుంది, గురిజాడ కళాక్షేత్రంలో మీరు పెట్టాలి అని. అయితే ప్రార్థన చేద్దాంలేండి అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, నేను కూడా ఒక పెద్ద సభలో ఉన్నాను. ఎక్కడ? అమ్మయ్య అనరే, ఇంకా నేను ఆమెను అనకండి, అమ్మయ్య అనండి. ఆ పెద్ద మీటింగ్లో ఉన్నాను, చాలా జనం ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఆల్టర్ కాల్ ఇస్తున్నాను. ఏం కాలు? కాలు కాదు, ఆల్టర్ కాల్. అంటే ఆఖరిలో ఈ సమయమున ప్రభు కొరకు మీ హృదయాలను సమర్పించుకొని, ప్రభు కొరకు మీ జీవితాలను అప్పగించుకొని, ఇక్కడ నుంచి దేవుని కొరకు బ్రతకటానికి ఎవరైనా తీర్మానం చేసుకునే వాళ్ళు ఉన్నారా అని అడిగితే మొత్తం మీటింగ్లో కూర్చున్న వాళ్ళందరూ లేచిపోయి ముందుకు వచ్చారట. కళ్ళు తెరి చూస్తే అందరం మంచి చర్చోళ్ళేనట. ఫుల్ చర్చ అక్కడ కనపడుతుందట. అప్పుడు కళ్ళు తెరి చూసి, వీళ్ళందరూ మంచి చర్చోళ్ళు కదా, వీళ్ళు ఉన్నారేంటి ఇక్కడ నా ముందుకు వచ్చి నిలబడ్డారు ఏంటంటే మళ్ళీ సమర్పించుకుందాం అనుకున్నారట. కదిలించబడ్డారా లేదా? దినకరణ్ గారి చేతులు ఎత్తారా లేదా? కదిలించబడతారా లేదా? ఏ రక్షణ లేదు మీకు. ఇదిగో ఈ మీటింగ్లకి వెళ్ళిపోయి దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద మీటింగ్స్ అండ్ ప్రీచర్స్. ఐఎమ్ వెరీ క్లియర్లీ చెప్తున్నాను, మీలో కదిలించబడేటువంటి బలహీనతలను సరిచేసుకోవడం మాని అలాంటి ప్రదేశాల్లో మనుషులను చూసి, మీటింగులను చూసి, జనాలను చూసి, ఫ్లడ్ లైట్లను చూసి కదిలించబడిపోతే అది విశ్వాసమేనా? స్థిరులుగా ఉండండి. 10 మందిని నడిపించండి, మీరు తీసుకెళ్ళండి అక్కడికి. 10 మందిని ఎవరైనా మీరు డబ్బులు పెట్టుకునో, మీ కార్లో వేసుకునో, ఆటోలో కట్టించుకునో రండి. మీకు ఒక దేవుని వాక్యం చెప్పే మంచి సేవకులు వచ్చారు, మన పట్టాన్ని పట్టుకెళ్ళండి. అంతేగాని వాళ్ళు డబ్బులు అడుగుతారని తెలుసు, 9:30 వరకు పాటలే పాడతారు, కానుకలే ఎత్తుతారని మీకు తెలుసు, 11:30కి వాక్యం మొదలు పెడతారని తెలుసు. మరి అక్కడికి ఎందుకు మీరు వెళ్తున్నారు? కదిలించబడిపోవడానికి కాకపోతే. సో మేక్ స్ట్రిక్ట్ డెసిషన్స్. మీ విశ్వాస జీవితాల్లో సత్యమైన వాక్యపు పద్ధతులు ఎలా ఉండాలి ఒకసారి చూసుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనం చెప్తుంది. సమాజంగా కూడుకున్నట్టు మానద్దని. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం. హిబ్రూస్ చాప్టర్ 10 verse 24 and 25. కొందరు మానుకొరుచున్నట్లుగా సమాజంగా కూడుకున్నట్టు మానక ఒకడినొకడు హెచ్చరించుచు. ఏం చేసుకోవాలి? ఒకరినొకరు గో ఫర్ వార్నింగ్. ఇదిగో నువ్వు చేస్తున్న తప్పు సరి చేసుకో, ఇలా కాదు ఇలా చెయ్యి, నువ్వు చేస్తున్న పద్ధతి తప్పు అని నీ ముఖం మీదకి వచ్చి విమర్శించే సేవకులను వెతకండి. అక్కడికి వెళ్ళండి, అక్కడ నిలబడండి, అక్కడ ఉండండి, మానకండి. అక్కడికి వెళితే బుద్ధి చెప్పబడే ప్రదేశాలు చెప్తున్నాడు ఆయన. ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురుగొల్పుకునే ఆలోచన చేయండి. ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకునే ప్లేసెస్లో నిలబడండి. కదిలించబడటం అని అంటే ఏదో ఎక్కడో పెడుతున్నారు కదా, మన దగ్గరే కదా అని చెప్పి పరుగులెత్తుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాదు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నాడు. Colossians chapter 2 verse 8. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక
మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపెట్టుకొని పోవాడు ఎవడైనా ఉండుడేమోనని జాగ్రత్తగా ఉండండి. కదిలించబడిపోతారు. బీ కేర్ఫుల్. ఎండ్ టైమ్స్ ఆయనను అనుసరింపగా. ఎవరండి ఆయన? పెద్ద ఆయన, మీ పెద్ద పాస్ గారా? పొద్దున నేను మా వీధిలో వెళ్తుంటే ఓ పాప గట్టి కేకేసింది, అమ్మా పెద్ద ఆయన వచ్చేసాడే అని. నాకు ఆయన వినపడిందా అన్నయ్య అని వినపడిందా డౌట్ వచ్చి దాన్ని అడిగాను. అఖిలేట్రా ఏమని పిలిచావు నువ్వు? పెద్ద అన్నయ్య అన్నావా పెద్ద ఆయన అన్నావా అని అంటే పెద్ద ఆయనే అన్నాను. నేను పెద్ద ఆయన ఎలాగయ్యానంటే అంటే అప్పుడప్పుడు చిన్న అన్నయ్యలు పాస్టర్లు వస్తారు కదా, అందుకని మిమ్మల్ని పెద్ద ఆయన అంటాం ఇంట్లో అని. అప్పుడప్పుడు మీరు ఆయన్ని వెంబడెత్తున్నారా ఈయన్ని వెంబడెత్తున్నారా? ఏ ఆయన? ఆయన బైబిల్ చెప్తుంది నిరర్ధకమైన తత్వజ్ఞానం విషయంలో ఎంత హెచ్చరికగా ఉండమని బైబిల్ క్లియర్గా చెప్తూ ఉంటే కదిలిపోతున్నటువంటి మనుషులమైన మనము ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి. చదవండి ఆ విషయం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారంలో అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానాలు, వేస్ట్ ఆఫ్ ద డాక్టరైన్స్. శనివారమా ఆదివారమా చర్చ్ సబ్బాదినం? శనివారమా ఆదివారమా? మీకు తెలుసా, నేను ఒక ఆర్టికల్ చదివితే దానిలో విచిత్రంగా ఉంది. అమెరికాలో ఒక దేశంలో అందరికన్నా 8 సంవత్సరాలు ఎక్కువ మంది బతికారట. 8 సంవత్సరాల లైఫ్ స్పాన్ పెరిగిందంట. ఎందుకంటే వాళ్ళందరూ సెవెంత్ డే అడ్వెంటిస్టులు అంట. ఆ డెరివిగేషన్ అలా తీసుకొచ్చాడు లాస్ట్కి. సెవెంత్ డే అడ్వెంటిస్టులు 8 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు 8 సంవత్సరాలు తక్కువ బతుకుతారా? లోతున్న వాళ్ళకిను ఫెలోషిప్ వాళ్ళకి పెంతుకొస్తే వాళ్ళకి ఏమైనా ఏజ్ ఏమైనా ఉందా? సెట్ ఏమైనా ఉంది ఇక్కడ? ఎందుకు ఇలాంటి నిరర్ధకమైన తత్వ విషయాలు, పనికిమాలిన విషయాలు? అలాంటి విషయాలను మనం వెంబడించద్దు. క్రీస్తుని వెంబడించండి, యేసుని వెంబడించండి. యేసుని అమ్ముకునేవాడిని వెంబడించకండి, యేసుని అమ్ముకునేవారిని వెంబడించకండి. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ బల్లలన్నీ వ్యాపారపు రూకలు మార్చున్న వారి బల్లలన్నింటినీ ఏం చేశాడండి ఆయన? ఎవరు ఆయన అంటే? యేసుడు. ఈయన ఏం చేస్తాడు తెలుసా? నూనెలు, గొడ్లు, కర్చీఫ్లు, క్యాలెండర్లు, సీడీలు ఇవన్నీ ఏం చేస్తాడు? ఇప్పుడు అమ్ముకుంటాడు. ఆయనేమో పడేస్తాడు, ఈయనేమో నిలబడతాడు. ఆలోచించండి. దేవునిని వెంబడించడానికి నీ జీవితంలో కదిలించబడే పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఏ పరిస్థితుల్లో కూడా మీరు మోసగించబడకండి, కదిలించబడకండి, షిఫ్ట్ అవ్వకండి, మారిపోకండి, కదిలించబడకండి. 1 తిమోతి 4:1 చెప్తుంది, 1 తిమోతి 4:1 అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచుచు ఆత్మల యందును మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తేటగా చెప్తున్నాడు. స్పిరిట్ రివీల్స్ క్లియర్గా ఉంది. బాబోయ్ ఎండ్ టైమ్స్ లో మీరు కదిలించబడతారు, జాగ్రత్త. ప్రభువులో ప్రయాస పోగొట్టుకోకండి, అది మీరు పొందుకుంటారు. ఎప్పుడు పొందుకుంటారు? మీరు అస్థిరంగా ఉండకుండా స్థిరంగా ఉండండి, కదిలించబడిన వారుగా ఉండండి. అప్పుడు మీరు వాటిని పొందుకుంటారు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎటుబడితే అటు పోతారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమండి, పొంగి పొర్లే ఆశీర్వాదాలు అనే పదానికి అర్థం తెలుసా? ఏంటి మీటింగ్లు ఏంటి, అక్కడ పరిగెత్తే పద్ధతి ఏంటి? డూ యు నో దిస్ ప్రాస్పెరిటీ గోస్పెల్? నీకు ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయని చెప్తే యేసు ప్రభు నుంచి కాదు, అది పాస్టర్ దగ్గర నుంచి వస్తాయి. అది ఒక పూట ఉంటాయి, అది మళ్ళీ ఆయనే తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు మీ దగ్గర నువ్వన్నీ ఇచ్చేయండి, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు నిండిపోతాయి అంటాడు. మీరు ఇచ్చి వెళ్ళిపోతారు, ఖాళీ అయిపోద్ది అంతే. మోసం. ఈ ప్రాస్పెరిటీ గోస్పెల్కి చెప్తున్న వాక్యం చాలా బాగుంది. ఇంటెన్షన్ ఈజ్ మిస్టేక్. హృదయంలో అంతరంగంలో ఉన్న ఆలోచన తప్పయ్యా అని చెప్పేది మంచిదైతే నీలాంటి బ్రతుకే మారిపోతుంది. జాగ్రత్త, చెడిపోతాం. ఎందుకంటే తన మూలాలు మంచివి కానప్పుడు ఫలాలు మంచివి ఎలాగవుతాయి? వేరు మంచిది కానప్పుడు చెట్టు మంచిది ఎట్లవుతుంది? వాటి యొక్క విత్తనాలు మంచివి కానప్పుడు ఫలాలు ఎలా ఉంటాయి మంచిగా? కాబట్టి ఇంటెన్షన్ బ్యాడ్ అయినప్పుడు అలాంటి విషయాలను విని మీరు విశ్వాస భ్రష్టులు అయిపోతాం. ఇదే తేటగా చెప్తున్నటువంటి విషయం. నీకు తెలియకుండా నువ్వు ఫాలో అవుతావు ఎక్కడో చోట. దయచేసి యేసుక్రీస్తుని తప్ప, దేవుని యొక్క సత్యవాక్యాన్ని తప్ప, ఆత్మ చెప్తున్న సంగతులను తప్ప నువ్వు తొలగిపోకూడదని, జారిపోకూడదని ప్రభు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. కదిలించబడని వారుగా ఉండండి. బి స్ట్రిక్ట్. అంతేకాదు 2 పేతురు 2వ అధ్యాయము 1వ వచనంలో 2 Peter chapter 2 verse 1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో నుండి ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. వీరు
తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. ఏంటట? ఆ మాట చదవడానికి నాకు చాలా సిగ్గు, భయం కూడా. మిమ్మల్ని కొనుక్కున్న, స్వరక్తం ఇచ్చి ప్రాణము పెట్టి నీ కొరకు సిలువలో దెబ్బలు తిని చనిపోయిన ప్రభువుని సైతం వదిలిపెట్టేసే. ద లీస్ట్ బాదర్ అబౌట్ ద ఫ్లాక్. మందు గురించి వాళ్ళకి విచారం లేదు, చింత లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, వేదన లేదు. ప్రభు గురించి అసలు భయమే లేదు. ఏమిటి చేస్తారు? అబద్ధం. ద లయర్స్. పచ్చి అబద్ధాలతో ఏవో చెప్తూ నీకు వాళ్ళు కూడా ఏమవుతారంటే చాలా భక్తిగా పాస్టర్ లాగా కనపడతారు. జాగ్రత్త, నువ్వెక్కడైనా మోసపోతావేమో. మీ వలన కల్పనా కథలు చెబుతూ ఆ కింద వచ్చి నుంచి అయితే భయంగా ఉంది నాకు కూడా. చూడండి ఏముందో. మూడవ వచనంలో ఉంది, అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పొచ్చు మీ వలన. మీరు ఇంటికెళ్ళి బాగా చదువుకోండి. ఇంటికెళ్ళి, లేకపోతే ఈ క్యాసెట్ అందరికి ఇచ్చేస్తారు వెళ్ళి. మా పాస్టర్ గారు బాగా తిట్టారు చూడండి పాస్టర్లని. నేను పాస్టర్ని తిట్టట్లేదు, నీకు చెప్తున్నాను. నీ బ్రతుకులో కదిలించబడకుండా ఉండండి. ఎగ్జామిన్ ద ప్రీచర్స్. వాళ్ళు బోధకులు, అబద్ధ బోధకులు డబ్బులు అడుగుతారు, కానుకలు డిమాండ్ చేస్తారు, వాగ్దానాలు గుప్పిస్తారు, కల్పనా విషయాలు చెప్తా ఉంటారు, నిన్ను ఒప్పింప చేస్తారు. నీ హృదయాన్ని నొప్పింప చేయరు, నీ బ్రతుకుని సవాలు చేయరు, నీ జీవితాన్ని దేవుని కొరకు రేపరు, నీలో పౌరుషాన్ని పుట్టించలేరు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇవ్వవు కదా. కల్పనా కథలు. క్రీస్తు నీ కొరకు పడినటువంటి వేదనకు తగిన రీతిలో నీ జీవితాన్ని స్థిరపరచుకోమని ఎక్కడైతే హెచ్చరిక దొరుకుద్దో, ఎక్కడికి వెళ్తే నీకు ఈరోజు అయ్యో బాబాయ్ అనవసరంగా వచ్చాననేలాగా నీకు ఫీలింగ్ కలిగిన వెంటనే దేవుని ఆత్మ నీతో గద్దిస్తాడు. ఇదిగో నువ్వు చేస్తున్న పని ఇదే, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇలా మార్చుకో. నీ హృదయంలో నుంచి దేవుని ఆత్మ సంగతులు ప్రత్యక్షం అవుతాయి. జస్ట్ బీ ఓపెన్, ఎక్స్పోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎ రియల్ వర్డ్. ఖచ్చితంగా సత్యమైన వాక్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యములో ఉన్న స్వతంత్రత ఆత్మ ద్వారా నడిపించబడే ప్రేమకు పురుగొల్పబడుతుంది. అప్పుడు నీ జీవితం ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపరచబడుతుంది. అంతేగాని ఏదో రకంగా నీ ఇష్టం వచ్చినట్టు పర్వాలేదులే, అక్కడ కూడా వాక్యం వినండి, చాలా బాగా చెప్తారండి. when intention is bad, వాళ్ళు ఎంత బాగా చెప్పినా నీ జీవితంలో ఒకరోజు నరకాన్ని వాగ్దానంగా తీసుకుంటావు. ప్రభు యొక్క రాజ్యాన్ని వెతకలేవు. ప్రతిసారి పరీక్షించుకో, ఎటువైపు కదిలించబడుతున్నావో చూసుకో. ప్రభు అంటున్నాడు, కదలని వారుగా ఉండండి. కదలండి. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ నువ్వు ఇక్కడే ఉండని నీతో చెప్పటలే. వెళ్ళు, వెతుకో, పరీక్షించుకో, ఉత్తమమైనదని చేపట్టు, పరీక్షించు, ఖచ్చితంగా పరీక్షించు. దేవుని గొర్రెలు దేవుని స్వరాన్ని గుర్తుపడతాయి. ఆత్మ చెప్తున్న సంగతులు ఆత్మ ద్వారా వినపడతాయి. వాటిని గ్రహించు, వాటిని పట్టుకో, వాటి కొరకు నిలబడు. అంతేగాని దాటిపోయే పద్ధతుల్లో జారిపోయి దేవునిని విడిచిపెట్టే పరిస్థితికి ఎప్పుడూ తెచ్చుకోకండి. శ్రమ కలగచ్చు, పరిస్థితులు మారచ్చు, కన్నీరు రావచ్చు, కరువు రావచ్చు, ఉపద్రవం రావచ్చు, ఖడ్గమే రావచ్చు, మనుషుల వియోగమే రావచ్చు, అంతా కోల్పోవచ్చు. కానీ నీ ప్రభు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం.